హలో ఫ్రెండ్స్, దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో మొదటి వరుసలో ఉండే తిరుమలను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కల్తీ నెయ్యి, అలాగే అప్పటి ఆ లడ్డూల తయారీ, ఆ తర్వాత పరకామణి, ఇలాంటి ఇష్యూలన్నీ కూడా ఆలయాలను చుట్టుముడుతుంటే ఇప్పుడు లేటెస్ట్గా ఒక పాత వివాదం తెరపైకి వచ్చింది. అదేంటంటే తిరుమలలో కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంత పవిత్రమో, ఎంత పెద్ద పుణ్యక్షేత్రమో, కొండ కింద గోవిందరాజ స్వామి గుడిని కూడా అంతే పవిత్రంగా భక్తులు భావిస్తుంటారు, పూజలు చేస్తూ ఉంటారు. ఆ గుడికి సంబంధించిన బంగారు తాపడం చేసే ఇష్యూలో దాదాపు 50 కేజీల బంగారం పక్కదో పట్టిందనే వివాదం ఇప్పుడు తిరుమలను కుదిపేస్తుంది. నిజానికి ఇప్పటిది కాదు ఇష్యూ, ఇది 2022-23. అంటే 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. పాత గవర్నమెంట్ టైంలోనే ఈ వివాదం తెరపైకైతే వచ్చింది. అంటే అప్పట్లో తిరుమల అంటే టీటీడీ ఉంటుంది కదా, తిరుమల తిరుపతి దేవస్థానం, వాళ్ళ అనుమతితో గోవిందరాజ స్వామికి ఆ గుడి ఏదైతే ఉందో ఆ గుడిని బంగారు తాపడం చేసేందుకు 100 కేజీలు కేటాయించారు అప్పట్లో. ఆ 100 కేజీల్లో 50 కేజీలు పక్కదారి పట్టింది అనేది ఉన్న ప్రధానమైన ఆరోపణ. 2022-23 సమయంలో మొత్తం ఆ గుడి చుట్టూ, ఆ గోపురం ఏదైతే ఉంటుందో ఆ గోపురం చుట్టూ 9 అంచెలుగా బంగారాన్ని అద్దాలన్నమాట, 9 లేయర్స్. అయితే 2-3 లేయర్స్ వేసి ఒక 50 కేజీలు ఖర్చు పెట్టి మిగతా 50 కేజీలు పక్కదారి పట్టించేశారు అప్పటి అధికారులు, అప్పటి దేవస్థానానికి సంబంధించినటువంటి కీలక పదవులు ఉన్నవారు అనేది ప్రధానమైన ఆరోపణ. అప్పుడు లోకల్గా ఉన్న ఒక అడ్వకేటు, అలాగే హిందూ ధార్మిక సంఘాలకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది దీనిపై పిటిషన్ కూడా వేశారు, పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. అయితే దీనిపై అప్పటి టీటీడీ ఈఓ, అలాగే టీటీడీ చైర్మన్ కూడా వివరణ ఇచ్చారు. అలాంటిది ఏమీ జరగలేదు, అంతా క్లియర్గానే ఉంది, ఎక్కడ ఎలాంటి తప్పు జరగలేదని వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మరొకసారి ఆ వివాదం తెరపైకి వచ్చింది. మళ్ళీ దానిపై విజిలెన్స్ కమిషన్ వేయాలంటూ అక్కడ హిందూ ధార్మిక సంఘాలు, కొంతమంది ఈ ధర్మ ప్రచారకులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దానితో టీటీడీ ఇప్పుడు కొత్తగా విజిలెన్స్ కమిషన్ నియమించింది. వాళ్ళు ఆ ఎంక్వైరీ అయితే జరుగుతుంది అంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. దాంతో మళ్ళీ అందరి దృష్టి తిరుమల వైపు మళ్ళీందనే చెప్పాలి. ఆ బంగారు తాపడం ఏదైతే 2-3 లేయర్లు వేశారని చెప్తున్నారు కదా, ఆ టైంలో దాదాపు 30 ప్రాచీన విగ్రహాలు, అంటే ఆలయం పైన ఉన్న ప్రాచీన విగ్రహాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ఆ విషయాన్ని బయటకు రాకుండా పక్కదారి పట్టించేశారు. మెయిన్ కాంట్రాక్టర్ కూడా తెలియకుండా అతన్ని కూడా పక్కన పెట్టి సబ్ లీజులు ఇచ్చి ఆ బంగారాన్ని, అదేవిధంగా ఆ విగ్రహాలు దెబ్బతిన్న విషయాన్ని పక్కదారి పట్టించారు అనేది ప్రధానమైన ఆరోపణ. ప్రస్తుతం అయితే విజిలెన్స్ కమిషన్ ఏదైతే విచారణ ఉందో అది జరుగుతుందని ఒకసారిగా వార్తలు భగ్గుమన్నాయి. దాంతో భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే తాము ఎంతో పవిత్రంగా పూజించే ఈ తిరుమలలో ఎలాంటి వివాదాలు ఏంటి, నిన్న ఆ తిరుమల గుడికి సంబంధించిన వివాదాలు తమను ఇబ్బంది పెడితే ఇప్పుడు లేటెస్ట్గా గోవిందరాజ స్వామికి సంబంధించినటువంటి గుడికి సంబంధించిన వివాదం ఏకంగా 50 కేజీలు పక్కదారి పెట్టించారు బంగారాన్ని అంటూ వస్తున్న వార్తలు. ఏం జరుగుతుందో తిరుమలని ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ప్లేస్ నుంచి రాజకీయ వివాదాల కేంద్రంగా మార్చేస్తున్నారనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది. అప్పట్లో అయితే నిజంగానే టీటీడీ ఈఓ చైర్మన్ వాళ్ళందరూ క్లారిటీ ఇచ్చారు 2022-23 ప్రాంతంలో, అంటే పాత గవర్నమెంట్ టైంలో అలాంటిదేం జరగలేదని. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ వివాదం తెరపైకి వచ్చింది కాబట్టి ఈసారి, అంటే గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి ఈసారి కమిషన్ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, నిజంగానే అక్కడ బంగారం పక్కదారి పట్టిందా, అది కూడా 50 కేజీల బంగారం పక్కదారి పట్టిందా, దాని రేటు విషయం పక్కన పెడతాం. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలలో ఎలాంటి వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ఒక ఇదే కనుక నిజమైతే వాళ్ళ భక్తులందరూ మనోభావాలు దెబ్బతింటాయి. ఎక్కడ మహారాష్ట్ర నుంచి, ఎక్కడో ఢిల్లీ నుంచి, ఎక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి, ఇలా దేశం అంతా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి నిధులు విరాళాలు ఇస్తుంటారు దేవుడికి. అలాంటిది తమ కానుకల్లో ఇలాగ చేతువాటం చూపిస్తున్నారు అక్కడ లోకల్గా ఉన్న అధికారులు, టీటీడీకి సంబంధించిన కొంతమంది పెద్దలు. అది ఈ గవర్నమెంట్ కాకపోవచ్చు, పాత గవర్నమెంట్ కావచ్చు, లేదా అంతకుముందు కావచ్చు, కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయమే భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన విజిలెన్స్ కమిషన్ విచారణ పూర్తి అయిన తర్వాత ఎలాంటి నిజాలు బయటకు వస్తాయని చెప్పి భక్తులందరూ చాలా తీవ్రంగా మదన అయితే పడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. Thank you.